చెల్లే బాగున్నావానే? తిన్నావా? తినలే చెల్లె నేను. ఇవాళ ఏకాదశి కదని తినలే. దేవునికి దండం పెట్టుకో, దండం పెట్టుకో చెల్లె. ఆడదాని జీవితం దేవునికి దండం పెట్టుకొని ఆయన చెయ్యి పట్టుకుంటేనే ఈ కష్టాలను తట్టుకోగలుగుతాం చెల్లె. ఆడదాని జీవితంలో చాలా ఉంటాయి. అక్షరాలలో ఎన్ని ఒత్తులు, ఎన్ని దీర్ఘాలు, ఎన్ని ఉంటాయో అన్నీ మన జీవితంలో ఉంటాయి చెల్లె. అవన్నీ తట్టుకోవాలంటే దేవుని చెయ్యి పట్టుకోవాల్సిందే చెల్లె. దేవుడు మన తలరాతను మార్చాడు కానీ పెద్ద కష్టాన్ని చిన్నదాంతో తీసేస్తాడు తల్లి. ఆయన చేతుల్లో మనం జీవితం ఎలా గడపాలి అని ఆయన ముందరనే పెట్టాలి తల్లి. అయ్యా నువ్వే, నా పిల్లలకు నువ్వే, నాకు నువ్వే అని దండం పెట్టుకోవాలి తల్లి. ఇవాళ ఏకాదశి దండం పెట్టుకో. జీవితము అక్షరాలాగా ఒత్తుగా పలుకుతేనే కదా తల్లి, ఒత్తులు దీర్ఘాలు కరెక్ట్గా పలుకుతేనే ఆ అక్షరం కరెక్ట్గా పలికినట్టు మన జీవితం కూడా అంతే. అలాగే మలుపులు తిరుగుతుంటుంది ఆ జీవితాన్ని మనము భరించాలి, తట్టుకోవాలంటే దేవుని చెయ్యి పట్టుకోవాలి తల్లి. ఊకే పాతయ్యే తోడుకొని ముందలు వేసుకునే బదులు దేవుని నమ్ముకో. నీకు ఇష్టమైన పని చెయ్యి, నీకు ఇష్టంగా హ్యాపీగా ఉండు. ఎప్పుడు పాతయి తవ్వుకోవద్దు చెల్లె. ఇప్పుడు జీవితం ఉన్న చిన్న జీవితాన్ని హ్యాపీగా గడుపుదాం చెల్లె. నేనైతే అట్లనే ఉంటా, నువ్వు ఎట్లా ఉంటావు? అట్లనే ఉండాలి చెల్లె. సరేనా? ఉంటా మరి.